పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి నిజంగా బ్రహ్మాండమైన గ్రహస్థితి. కారణం ఏమిటంటే గత సంవత్సర కాలం నుంచి అష్టమ స్థానంలో సంచరించినటువంటి గురుడు 9వ స్థానంలోకి భాగ్యస్థానంలోకి వచ్చాడు. ఎవరికైనా సరే గురుడు 1, 5, 9 స్థానాలలో సంచరించేటప్పుడు విశేషమైనటువంటి యోగాన్ని, అనుకూలతను కలిగిస్తాడు. అంటే గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. సహజంగా గురుబలం లేకపోతే చేసేటటువంటి ప్రతి పని కూడా ఆటంకాలతో, అవాంతరాలతో మారుతుంది. ప్రస్తుతం తులారాశి వారికి బ్రహ్మాండమైన గురుబలం. అలానే మే 18వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాల యొక్క రాశి మార్పు కూడా తులారాశి వారికి విశేషమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు శని మరియు గురుడు, ఈ 3 గ్రహాలు కూడా చాలా గొప్ప ప్రభావాన్ని ఇస్తున్నాయి. అంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఈ 3 గ్రహాల యొక్క కారణం చేత పొందుతారు. ఈ సమయంలో తులారాశి వారు మానసికంగా దృఢంగా ఉండాలి, మానసికంగా స్పష్టంగా ఉండాలి. అంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి. అలానే సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునేటటువంటి విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కానీ, ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పుల విషయంలో కానీ ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. అంటే ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం సూచిస్తున్నారో, ఎవరైతే మంచి సంబంధ బాంధవ్యాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఆర్థికంగా డెవలప్మెంట్ అవటం కోసం ప్రయత్నిస్తున్నారు, అటువంటి వారికి కూడా మంచి అవకాశాలు అనేటటువంటివి ఇక్కడ ఈ మాసం ద్వితీయ పక్షంలో కనిపిస్తున్నాయి. అంటే ఈ మాసంలో మీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీ యొక్క మానసిక స్థిరత్వం మీద ఆధారపడి ఉంటాయి. అంటే జనరల్గా ఇప్పుడు గురుబలం పెరుగుతున్నది కాబట్టి మెంటల్గా స్టేబుల్గా ఉంటారు. తీసుకునేటటువంటి పనిలో కానీ, చేసేటటువంటి పనిలో కానీ కన్సిస్టెన్సీ పెరుగుతుంది. కొన్ని విషయాలలో సమతుల్యత పాటిస్తారు. అంటే ఎక్కడ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనేటటువంటి విషయంలో తులారాశి వారికి ఒక ప్రత్యేకమైన క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురుబలం యొక్క కారణం చేత మీ యొక్క ఇంటర్నల్ స్కిల్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా చక్కగా డెవలప్ అవుతాయి అని చెప్పాలి. ఇది తులారాశి వారికి సంబంధించినటువంటి. మరి తులారాశి వారికి ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే ప్రధానంగా ఇప్పటిదాకా అష్టమ స్థానంలో సంచరించినటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని ప్రతికూలతలు అనేవి కలిగినాయి. కానీ ఇప్పుడు మాత్రము కనుక తీసుకుంటే ఆరోగ్యపరంగా అనుకూలత కలుగుతుంది. ఎవరైతే డయాబెటీస్తో, షుగర్ వ్యాధితో బాధపడ్డారో అటువంటి వారికి దాని యొక్క తీవ్రత కొంతవరకు తగ్గుతుంది అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మాసంలో కొంచెం ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి కంటి సమస్యలు కానీ, లేకపోతే అదే మగవాళ్ళకి, పురుషులకు కనుక అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆడవాళ్ళకి కనుక అయితే, స్త్రీలకు కనుక అయితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ, ఇట్లాంటివి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నటువంటి వారు, అంటే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆహార నియమాలు చక్కగా పాటించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటే తులారాశి వారికి ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే ధనాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడో కొంచెం ఖర్చులు అనేటటువంటి కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో తులారాశి వారు ఆస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు కొనుగోలు చేయడానికి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మీరు ఏదైతే ఆదాయం కానీ, ఏదైతే ధనం కానీ, సంపదలు కానీ ఏ మూలం అంటే ఏ వైపు నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కొద్దిగా ఆలస్యంగా వస్తాయి. అలానే ఊహించినటువంటి విధంగా భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు కూడా కలిసి వస్తాయి అని చెప్పాలి. ఇక్కడ ఇంకా ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, వృత్తి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే దశమ స్థానంలో కుజుడు నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో వాక్య వివాదాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది అవసరం. సహచరుల యొక్క మద్దతు అనేటటువంటిది మీకు చాలా అవసరం. కాబట్టి మీ తోటి కొలీగ్స్ తోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు వారికి కొద్దిగా ఆలస్యం కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కానీ కుజుడు నీచ స్థానంలో దశమ స్థానంలో సంచరించేటప్పుడు అదనపు బాధ్యతలు అనేటటువంటివి తులారాశి వారికి ఖచ్చితంగా
వస్తాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తూ ఉంటాయి. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో మంచి ప్రతిభ చూపిస్తారు. కానీ ఇక్కడ మీకు అంది వచ్చిన అవకాశం ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే కుజుడు నీతి స్థానంలో ఉన్న కారణం చేత మీ యొక్క కొంచెం అంటే సరైన టైంకి స్పందించకపోవటం వలన కానీ కొద్దిగా అజాగ్రత్త వలన కానీ కొన్ని అవకాశాలు దూరమయ్యే ప్రభావం కనిపిస్తున్నది. తర్వాత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు, అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులు కనుక పరిశీలిస్తే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి మద్దతు అంటే సపోర్ట్ అనేటటువంటిది కనిపిస్తుంది. గతంలో కన్నా కూడా గొప్పగా లాభాలు పొందుతూ ఉంటారు. అలానే విదేశీ సంబంధాలు కానీ ఫారిన్ ట్రేడ్ కానీ ఆన్లైన్లో బిజినెస్ చేసేటటువంటి వారు కానీ చక్కగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. నూతన అంటే కొత్త కొత్త బ్రాంచెస్ ఏర్పాటు చేయడానికి, ఇంకా కొత్త కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడానికి ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. తర్వాత ఇక లవ్ అండ్ మ్యారేజ్ అంటే ప్రేమ మరియు వివాహం ఇవి ఏ విధంగా ఉంటాయంటే ప్రధానంగా తులారాశికి శుక్రుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసంలో తులారాశి వారికి ప్రేమ వివాహం జరిగేటటువంటి అవకాశం బలంగా ఉంటుంది. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కానీ అవివాహితులుగా ఉన్నటువంటి వారికి కానీ వారి ప్రయత్నాలు అనేటటువంటి చక్కగా ఫలిస్తాయి. ఏదైనా కుటుంబంలో కానీ లేకపోతే వైవాహిక జీవితంలో కానీ మీ మధ్య ఏర్పడినటువంటి సమస్యలకి మూడో వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి ఇంటర్ఫీరెన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది. అంటే థర్డ్ పర్సన్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల సమస్యలు అనేటటువంటి పెద్దవవుతాయి అని చెప్పాలి. అలానే ఇక్కడ ఈ వివాహపరంగా కనుక తీసుకుంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి సంబంధాలలో కానీ కొంచెం హెల్తీ రిలేషన్స్ అనేటటువంటి కొంచెం తగ్గుతాయి. ఆర్గ్యుమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్దవిగా మారుతూ ఉంటాయి. ఇక్కడ చక్కగా చెప్పాలంటే పరస్పరం నమ్మకం పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్రెసివ్గా మాట్లాడకూడదు. సంయమనం పాటించాలి. ఇలా చేసినట్లయితే మంచి రిలేషన్స్ తోటి చక్కటి ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. అలానే మీ రాశికి పంచమ స్థానంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. పంచమ స్థానం అనే సంతానానికి సంబంధించినటువంటి కారణం చేత పిల్లల యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సోదరుల మధ్య ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సపోర్ట్ కానీ మానసిక మద్దతు కానీ ఇక్కడ మీకు అంటే కుటుంబ పెద్దకు చక్కగా అందుతుంది. మీ పిల్లలకు సంబంధించినటువంటి సంతానపరమైనటువంటి విషయాలలో వారి విద్యా సంబంధమైన విషయాలలో కానీ ఆరోగ్యపరమైన విషయాలలో కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ మాసంలో ఏదైనా ఆస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చిన్న చిన్న స్థలాలు కొనడానికి కానీ అమ్మటానికి కానీ అనుకూలమైన సమయం అని చెప్పాలి. వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. గతంలో ఏవైతే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయో కోర్టు కేసులు ఉన్నాయో అటువంటి ఆస్తి తగాదాలన్నీ కూడా సమసిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మాసంలో చేసే ప్రయాణాలు చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారతాయి. ఎక్కువగా చెప్పాలంటే తీర్థయాత్రల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఈ మాసంలో ఈ తులారాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఈ 9వ స్థానంలో గురుడు వచ్చాడు. గురుబలం కూడా బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి మీ యొక్క గురువును దర్శించుకొని లేదా అంటే మీకు విద్య నేర్పినటువంటి వారిని దర్శించుకోవటం, వారికి సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు కానీ ఏదైనా ఇవ్వటం వలన చక్కగా గురుబలం పెరుగుతుంది. గురుడు యొక్క ఆనందం కనుక కలిగితే సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. ఈ మాసంలో తులారాశి వారికి 18, 22, 26, 30 ఈ తేదీలు చాలా చాలా అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పాలి. అలానే మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నప్పుడు క్రీమ్ కలర్ కానీ గులాబీ రంగు కానీ కనుక ధరించి ఆ రకమైనటువంటి బట్టలు ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద కానీ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ వాళ్ళ వెళ్తున్నప్పుడు తూర్పు దిక్కుగా కనుక 3 అడుగులు వేసి ఆ తర్వాత మీరు ఎటువైపు వెళ్ళినా సరే సత్ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఈ మాసంలో ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రపారాయణం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 20 సార్లు పఠించడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే తులారాశి వారికి ఈ మాసంలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అన్ని విషయాలలో సమతుల్యత పెరుగుతుంది. కొన్ని విషయాలలో సంయమనం పాటించాలి. అగ్రెసివ్ నేచర్ అనేటటువంటిది పనికిరాదు. ఉద్యోగపరమైన విషయాలలో శ్రద్ధ పెట్టాలి. సహనం అనేటటువంటిది ఈ మాసంలో ఈ రాశి వారికి ఒక కవచం లాగా రక్షలాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు శుభం.